ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు నమస్కారం. మేము జనగామ నుండి వరంగల్కు వెళ్తూ ఉంటే దారి పొడవునా హోర్డింగ్ల మీద బ్యానర్ల మీద కడియం అంటే కమిట్మెంట్ అని రాసి ఉంటుంది. కానీ వాస్తవానికి కడియం అంటే కమిట్మెంట్ కాదు, కట్లపాం అని నిన్న రుజువైంది. ఇన్నాళ్ళు ఈ కట్లపాము కాంగ్రెస్ బొక్కలో దూరి జాక్కున్నది. కట్లపాము ఎక్కడున్నావమ్మా అంటే నేను ఎక్కడున్నానో గక్కడనే ఉన్నా అని చెప్పి తిక్క సమాధానం చెప్పింది. అచ్చా ఇంత పనికి వస్తావా అని చెప్పి కేటీఆర్ గారు పచ్చగడ్డి వేసి మంట పెట్టి పొగబెట్టి అష్టదిగ్బంధనం చేసిన తర్వాత కట్లపామును ఇప్పుడు ఎక్కడున్నావమ్మా అంటే నేను కాంగ్రెస్ త్వరలో దాగి ఉన్నా అని చెప్పి నిన్న కూనిరాగం తీస్తుంది. ఆ కూనిరాగం ఏందో మీరు కూడా ఒకసారి వినండి. మళ్ళీ సంవత్సరంన్నర క్రితం నేను ఎమ్మెల్యేగా పోటీ చేశాను. మీ ముందుకు వచ్చి నాకు ఒక అవకాశం ఇవ్వండి. మళ్ళీ సంవత్సరంన్నర క్రితం నేను ఎమ్మెల్యేగా పోటీ చేశాను. మీ ముందుకు వచ్చి నాకు ఒక అవకాశం ఇవ్వండి, మన గ్రామాలను అభివృద్ధి చేసుకుందామని చెప్పాను. మీరు నమ్మకంతో నాకు ఓటేసి గెలిపించారు. నేను గెలిచిన పార్టీ అధికారంలోకి రాలేదు, కానీ ఈ నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీని ఎట్లా నిలబెట్టుకోవాలి, ఈ గ్రామాలు ఎట్లా బాగుపడాలి, ఈ నియోజకవర్గం ఎట్లా అభివృద్ధి చెందాలని ఆలోచించి నేను కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. సో ఇన్ని రోజులు డొంకతిరుడు సమాధానాలు చెప్పినటువంటి కడియం శ్రీహరి గారు నిన్న స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం పెద్దపెండ్యాల్లో పబ్లిక్ మీటింగ్లో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది, నేను అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీలో చేరినా అని చెప్పి. మరి ఇన్ని రోజులు నోరు తెరవనటువంటి కడియం శ్రీహరి గారు నిన్న ఎందుకు మాట్లాడాడు? ఎందుకంటే ఎట్లాగూ కోర్టు తనను బర్తరఫ్ చేస్తుందని తెలిసి ఇప్పుడు రాజీనామా చేయక తప్పని పరిస్థితి నెలకొన్నది కాబట్టి ఇప్పుడు నేను కాంగ్రెస్ పార్టీలో చేరినా అని చెప్తున్నాడు. నియోజకవర్గ అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీలో చేరిన అన్నటువంటి కడియం శ్రీహరి గారు మరి ఇన్ని రోజులు ఆ ముక్క ఎందుకు చెప్పలేని అడుగుతున్నాం. 40 ఏళ్ళ సుదీర్ఘ రాజకీయ అనుభవాన్ని రంగరించుకొని ఈరోజు అభివృద్ధి కోసం అధికార పార్టీలో చేరాలి, అడ్డదారులు దొక్కాలి, నమ్మిన పార్టీని ముంచాలి, నమ్మిన జనాన్ని మోసం చేయాలి అనే ఒక సందేశం ఇస్తున్నాడు. ఇంత దిగజారుడుతనమా? నువ్వు ఏ పార్టీలో ఉన్నావంటే నేను ఏ పార్టీలో ఉన్నానో గా పార్టీలోనే ఉన్నా అని చెప్పి మాట్లాడతాడు. మళ్ళీ ఏమనంటే నేను సీనియర్, నువ్వు నిజాయితీకి నేనే మారిపోయారు, నేను పుట్టినాక నేను నిజాయితీ పుట్టింది ప్రపంచంలో అని చెప్పి మాట్లాడతాడు. దేంట్లో సీనియరీనా? దేంట్లో సీనియారిటీ ఉంది అంటే కుట్రలు చేయడంలో, మోసం చేయడంలో, పార్టీలు మారడంలో సీనియారిటీ ఉంది. ఆ రోజు నేను అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో బీజేపీకి రాజీనామా చేసిన తర్వాత ఒక నిర్ణయం తీసుకోవాలనుకున్నప్పుడు ఇదే కడియం శ్రీహరి గారు వచ్చి నన్ను బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. నేను చాలా గౌరవంగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఒక సీనియర్ రాజకీయ నాయకుడు, ఒక ఉప ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి
నా దగ్గరకు వచ్చి వారు పార్టీలో ఆహ్వానించారు కాబట్టి మనం కూడా అనుకూలంగా ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పి ఆ రోజు నేను బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. కానీ తీరా ఎమ్మెల్యే గెలిచిన తర్వాత వారి రాజకీయ వారసురాలైనటువంటి కడియం కావ్య గారికి ఎంపీ టికెట్ కన్ఫర్మ్ చేసిన తర్వాత అన్ని రకాల సహాయ సహకారాలు పొందిన తర్వాత, అన్ని రకాలంటే అన్ని రకాలు, మరి అన్ని రకాల సహాయ సహకారాలు పొందిన తర్వాత ఆయన ఊసరవెల్లిలాగా రంగులు మార్చి అత్యంత అనైతికంగా కుట్రపూరితంగా ఆయన తల్లిలాంటి పార్టీని మోసం చేయడం ఏమవుతుందో అది చూసి నిజంగా విస్తుపోయినాం మేమంతా. ఇంత ఘోరమా? సీనియర్ అంటే దీంట్లోనే ఈయనకు సీనియారిటీ ఉంది, కుట్రల్లో మోసాల్లో పార్టీలు మారడాల్లో సీనియారిటీ ఉందని చెప్పి అప్పుడు మేము భావించడం జరిగింది. వాస్తవానికి ఈయన గెలిచింది కేవలం 94లో 99లో మాత్రమే గెలిచిండు. 2004లో ఓడిపోయాడు, 2009లో ఓడిపోయాడు, 2012లో కూడా ఓడిపోయాడు. ఓటమిలో హ్యాట్రిక్ సాధించాడు. ఇదే స్టేషన్ గురింపూర్ నియోజకవర్గం నుండి రాజయ్య గారు 9లో గెలిచిండు, 12లో గెలిచిండు, 14లో గెలిచిండు, 18లో కూడా గెలిచిండు. 4 సార్లు గెలిచినటువంటి రాజయ్య గారిని కాదని కడియం శ్రీహరి గారి అనుభవాన్ని వినియోగించుకోవాలని చెప్పి కేసీఆర్ గారు ఆయనను పార్టీలోకి ఆహ్వానించి 2014లో ఎంపీ టికెట్ ఇచ్చి గెలిపించి దాని తర్వాత జరిగిన పరిణామాల్లో మళ్ళీ వారిని 15లో ఎమ్మెల్సీ చేసి 15లో ఉప ముఖ్యమంత్రి చేసి 4 సార్లు గెలిచినటువంటి రాజయ్య గారిని కాదని 2023లో ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి గెలిపించి అటు పల్లా రాజేశ్వరరెడ్డి గారు ఇటు రాజయ్య గారు పూర్తిగా సహకారం అందిస్తే కేసీఆర్ గారి ఆశీర్వాదంతో స్టేషన్ గన్పూర్ ప్రజల ఆశీస్సులతోని వారు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత కూతురికి ఎంపీ టికెట్ కన్ఫర్మ్ చేయించుకున్న తర్వాత వారు తీరా పార్టీ మారడం చూసి నిజంగా ప్రజలే తలదించుకున్నారు. ఇంత దరిద్రుణ్ణి మనము అసలు ఇన్నిసార్లు గెలిపించినమా, ఎన్నిసార్లు ఆశీర్వదించినమా అని చెప్పి గన్పూర్ నియోజకవర్గ ప్రజలే తలదించుకునేటువంటి ఒక పరిస్థితి ఈయన తీసుకొచ్చాడు. కడియం శ్రీహరి గారు వాస్తవానికి ఒక ఉపాధ్యాయ వృత్తి నుంచి వచ్చాడు. ఉపాధ్యాయుడు అంటే సమాజానికి ఒక ఉదాహరణ, సమాజానికి ఒక సందేశం. కానీ కడియం శ్రీహరి గారు దేనికి ఉదాహరణగా నిలిచిండు? ఆయన ఏం సందేశం అందించిండు అంటే నమ్మినోళ్ళను నట్టేట ముంచాలనేటువంటి ఒక సందేశం అందించాడు. అంతే కదా? ఇవేనా మీరు ఉపాధ్యాయుడిగా పిల్లలకు నేర్పినటువంటి పాఠాలు? పదవులు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ ఒక రాజకీయ నాయకుడికి శాశ్వతంగా నిలిచేది కేవలం పేరు మాత్రమే. కానీ అవేవి నాకు అవసరం లేదు, పదవులుంటే చాలు, ఇంకా నాకేమీ అవసరం లేదన్న చందంగా కడియం శ్రీహరి గారు వారు వివరించడం నిజంగా చాలా దురదృష్టకరం. రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉండాలి, ప్రజలకు సేవలు అందించాలని చెప్పి రాజకీయాల్లోకి వచ్చి పనిచేస్తున్నటువంటి నాలాంటి యువకులకు అందించేటువంటి సందేశం ఏంది కడియం శ్రీహరి గారు? అంటే తల్లిలాంటి పార్టీని మోసం చేయాలి, నమ్మిన వాళ్ళని నట్టేట ఉంచాలి అనేటువంటి సందేశం కదా? ఇంకా అంతకంటే ఇంకేమైనా ఉన్నదా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను. ఇలాంటి దయనీయమైనటువంటి పరిస్థితికి దిగజాడు స్థితికి చేరినటువంటి కడియం శ్రీహరి గారికి నా ప్రగాఢమైనటువంటి సానుభూతిని, జాలిని తెలియజేస్తున్నా అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. వాస్తవానికి వారు ఒక రిటైర్మెంట్ స్టేజ్కి వచ్చింది. రిటైర్మెంట్ స్టేజ్లో అన్నీ అనుభవించిన తర్వాత తత్వం బోధపడుతుంది. ఆ తత్వాన్ని నలుగురికి తెలియజేయాలనేటువంటి తపన సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి నాయకుడికి ఉంటుంది.
కానీ అవేవీ లేకుండా మీరు ఏ పార్టీలో ఉన్నారంటే నేను ఎక్కడున్నానో గక్కడనే ఉన్నా, ఇంతకంటే ఇజ్జత్ తక్కువ ముచ్చట ఇంకేమైనా ఉంటుందా? ఇంతకంటే దిగజారుతనం ఏమైనా ఉంటుందా? ఓరుగల్లు పోరాటాల గడ్డ, పౌరుషాల గడ్డ. ఆ పోరాటాల గడ్డ మీద పుట్టినటువంటి కడియం శ్రీహరి గారు ఈరోజు ఓరుగల్లు పరువును తీసిండు. త్యాగాల గడ్డ మీద పుట్టి భోగాలు అనుభవించడానికి ఆయన అడ్డదారులు దొక్కిండు. నమ్మిన జనాన్ని, నమ్మిన పార్టీని నట్టేట ముంచిండు. కాబట్టి తప్పకుండా వారికి బుద్ధి చెప్పేటువంటి సమయం ఆసన్నమైంది. వారు స్వయంగా దీపాదాస్ మున్షి గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరింది. వారు కండువా కప్పుకున్నటువంటి ఫోటోలు బయటకు వస్తే కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎన్ని బొంకిల్లో అది మనందరం కూడా చూసినాం. స్వయంగా దీపాదాస్ మున్షి గారితో దిగినటువంటి ఫోటోలు మనకి ఈరోజు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. దాని తర్వాత వారు కడియం కావ్య గారి ఎన్నికల సందర్భంగా వారు బహిరంగ సభల్లో కడియం కావ్య గారి పక్కన నిల్చొని కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి, హస్తం గుర్తుకు ఓటేయండి, చేతి గుర్తుకు ఓటేయండి అని చెప్పినటువంటి వీడియోలు ఉన్నాయి, ఫోటోలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. కానీ ఇన్ని జరిగితే నిర్ణయం తీసుకోవాల్సినటువంటి స్పీకరు మౌనంగా ఉంటాడు. పాపం ఆయనకి 10 మంది పార్టీ మారిన తర్వాత, కండువాలు కప్పుకొని ఫోటోలు దిగిన తర్వాత, ఆ ఫోటోలన్నీ సోషల్ మీడియాలో వైరల్ అయిన తర్వాత కూడా పాపం చాలా కన్ఫ్యూజ్ అవుతున్నాడు ఇది స్పీకర్ గారు. ఆయనకి ఇంకా క్లారిటీ వస్తలేదు, వీళ్ళు పార్టీలు మారలేదు అని చెప్పి. అసలు 6 నెలలు ఇప్పుడు సంవత్సరం పట్టింది ఆయనకు ఆ సందేహం తీరడానికి. స్పీకర్ గారికి ఒక ఏఐ స్పీకర్ ఒకటి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఆయన ఇంటెలిజెన్స్ ఏందో ఈరోజు ప్రజలకు నిజంగా అనుమానం ఉన్నది. కాకపోతే ఏఐ స్పీకర్ ఇస్తేనన్నా ఆయనకు తత్వం ఏందో బోధపడుతుంది కావచ్చు అని చెప్పి చాలామంది మాట్లాడుకుంటున్నారు. కడియం అంటే ఒక కలుపు మొక్క. అలాంటి కలుపు మొక్కల మీద గడ్డి మందు కొట్టేటువంటి అవకాశం ఈరోజు గడ్డం ప్రసాద్ గారికి ఉన్నది. ఈ అవకాశాన్ని వాడుకొనైనా నేను రాజ్యాంగ ప్రతినిధిని, నేను రాజ్యాంగ స్ఫూర్తిని, రాజ్యాంగాన్ని కాపాడుతా అని చెప్పి రుజువు చేసుకోవాల్సినటువంటి అవసరం గడ్డం ప్రసాద్ గారి మీద ఉంది. ఇప్పటికైనా మారండి, ఇప్పటికైనా మీరు ధర్మం వైపు నిలబడండి. మీ వ్యవహారము, మీ ప్రభుత్వ వ్యవహారం చూసి ఈరోజు దేశం అంతా ముక్కున వేలు వేసుకునేటువంటి ఒక పరిస్థితి వచ్చింది. న్యాయదేవత కళ్ళకు గంతలు కట్టి న్యాయదేవతను వాస్తవం చూడమంటారు. న్యాయదేవత 2 కాళ్ళు కట్టేసి న్యాయదేవతను ఉరకమంటారు. న్యాయదేవత మూతికి ప్లాస్టర్ వేసి న్యాయదేవత మాట్లాడాలంటారు. అది సాధ్యమవుతుందా అని నేను అడుగుతున్నా. ధర్మాన్ని కాపాడేటువంటి బాధ్యత మీ మీద లేదా అని అడుగుతున్నాం. ఇన్ని రోజులు అనేక డొంక తిరుగుడు సమాధానాలు చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈరోజు కడియం శ్రీహరి గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ తర్వాత ఏం మాట్లాడతారు మీరు? ఆయన చాలా స్పష్టంగా నిన్న పెద్దపెండ్యాలలో రేవంత్ రెడ్డి గారు నన్ను ఆహ్వానించిల్లు, మీ అనుభవం మాకు అవసరము, మీరు కాంగ్రెస్ పార్టీలో చేరండి అని చెప్పారు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పిండు. మరి ఇప్పుడు మీరు కోర్టుకి ఏం సమాధానం చెప్తారు? సమాజానికి ఏం సమాధానం, తెలంగాణకి ఏం సమాధానం చెప్తారు? తెలంగాణ దేన్నైనా సహిస్తుంది, కానీ వంచనను ఎట్టి పరిస్థితుల్లో సహించదని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. ఈ తెలంగాణ గడ్డ మీద పుట్టినటువంటి ప్రతి బిడ్డ డిఎన్ఏలో తెగింపు ఉంటుంది, త్యాగం ఉంటుంది. తప్పకుండా ఆ తెగింపుతోని స్టేషన్ గన్పూర్ ప్రజలు ఈరోజు తిరుగుబాటు చేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. మళ్ళొకసారి ఈ పోరాటాల గడ్డ మీద ఇలాంటి కట్లపాములు పురుడు పోసుకోకుండా ధీటైనటువంటి సమాధానం చెప్పడానికి ఓరుగల్లు గడ్డ సిద్ధంగా ఉంది. అదేవిధంగా ఈరోజు
మీ రాజకీయ దుర్బుద్ధికి శాశ్వత సమాధి కట్టడానికి కూడా ఈరోజు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కూడా మేము పిలుపునిస్తున్నాం. మీ దాంట్లో ఎంతోమంది సీనియర్లు ఉన్నారు. మీ కష్టార్జితం మూలాన ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పదే పదే అధికార పార్టీలో చేరేటువంటి నైజం ఉన్నటువంటి కడియం శ్రీహరి గారు వచ్చి ఈరోజు మీ మీద పెత్తనం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాస్తవానికి నేను చెప్తా ఉన్నా, గత కొన్ని నెలలుగా వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ రాజకీయాలను చూస్తే ఈరోజు కాంగ్రెస్ పార్టీలో గెలిచినటువంటి ప్రతి ఒక్క ఎమ్మెల్యే ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఈరోజు కడియం శ్రీహరిని ఓడగొట్టాలని కంకణం కట్టుకున్నది. ఈరోజు మరీ ముఖ్యంగా ఓరుగల్లు జిల్లాలో మంత్రిగా ఉన్నటువంటి కొండా సురేఖ గారు అయితే కంకణం కట్టుకున్నారు. కొండమురళి గారు కడియం శ్రీహరి గారి మీద ఏమేమి మాట్లాడుతున్నారు మీ అందరూ తెలిసి, నేను చెప్తే బాగుండదు. అందంగా కనబడడానికి కనుబొమ్మలు తీసుకున్నాడని చెప్పి కూడా మాట్లాడాడు. ఇంకా చాలా వ్యాఖ్యలు చేసిండు. నేను వాటి జోలికి పోదలుచుకోలేదు. కానీ కడియం శ్రీహరిని ఓడగొట్టేటువంటి బాధ్యత కేవలం స్టేషన్ గన్పూర్ ప్రజలే కాదు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా తీసుకుంటారని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాము. ఉద్యమానికి ఊపిరిదినటువంటి స్టేషన్ గన్పూర్ గడ్డ మీద ఏరేది గులాబీ జెండానే. నిన్న మొన్న కేటీఆర్ గారు చెప్పినట్టు ఈ వచ్చే బై ఎలక్షను తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి బై చెప్పడానికే వస్తున్నది. ఈ కడియం శ్రీహరి అనేటువంటి కట్లపాముకు బుద్ధి చెప్పడానికే వస్తున్నాయని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. ధన్యవాదాలు. ఏమైనా ప్రశ్న ఉంటే అడగచ్చు.